బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేములవాడ రాజన్న గుడి చుట్టూ రాజకీయాలు రగులుతున్నాయి. 100 కోట్లతో వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ మాట తప్పి వేములవాడ దేవస్థానం నిధులు 5 కోట్లకు కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తరలించడం వివాదాస్పదంగా మారింది. నిధుల మళ్లింపుపై అధికార పార్టీ తీరుపై బగ్గుమన్న విపక్షాలు ఇవాళ వేములవాడ బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన సర్కార్ వేములవాడ నిధుల మళ్లింపు నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. దీంతో గుడి చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు రసవత్రంగా మారాయి. బంద్ను విజయవంతం చేయడానికి ప్రతిపక్ష పార్టీలు చర్యలు చేపట్టగా బంద్ను విఫలం చేయడానికి అధికార పార్టీ నేతలు సన్నద్ధమవుతూ ఉండడంతో వేములవాడ రాజకీయాలు రసవత్రంగా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేములవాడ రాజన్న గుడి చుట్టూ రాజకీయాలు రగులుతున్నాయి. 100 కోట్లతో వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ మాట తప్పి వేములవాడ దేవస్థానం నిధులు 5 కోట్లను కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తరలించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ వెన్నెల. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే కామారెడ్డి పట్టణానికి సంబంధించి వేములవాడ ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేర్కొనే వేములవాడ రాజన్న దేవాలయం నిధులను మళ్లించే ప్రయత్నం ఒక్కసారిగా తీవ్ర వ్యతిరేకత అంటే హిందూ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు మిగతా జేఏసీలు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి వేములవాడ పట్టణానికి బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నిధుల ఉపసంహరణ అయితే జరిగింది. అయితే ఇదంతా కూడా ఒక శుభ పరిణామం అని చెప్పేసి స్థానికంగా పెద్ద ఎత్తున కూడా చర్చ కొనసాగుతుంది. రాజరాజేశ్వర స్వామి నిధులను రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి ప్రాంతానికి జీవో ద్వారా అక్రమంగా తరలించడాన్ని నిన్న ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిన అనంతరం దేవాలయ నిధుల తరలింపులకు మానుకోవడం జరిగింది. జేఏసీ పిలుపుకు వాణిజ్య వ్యాపార విద్యా సంస్థల మద్దతు, పట్టణ ప్రజల ఐక్యత నిదర్శనానికి వీళ్ళంతా కూడా జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే పిలుపునిచ్చడం జరిగింది. వేములవాడ రాజన్న దేవాలయము నిధుల తరలింపుపై ప్రభుత్వము మూర్ఖంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ప్రకటించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిధులు కేటాయించకపోవడం కాకుండా మళ్ళీ ఏదైతే కామారెడ్డికి నిధుల తరలింపు ఆలయానికి వచ్చిన విరాళాలను నిధులను కామారెడ్డికి తరలించడాన్ని భక్తులు గాని హిందూవాద సంస్థలు, రాజకీయ పార్టీలు, వ్యాపార సముదాయాలు వీళ్ళంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించడం అయితే జరిగింది. ఈ బంద్ను విరమించుకుంటున్నట్టుగా కూడా నిన్న ఒక సీనియర్ న్యాయవాది జేఏసీ నాయకులు కూడా పిలుపునిచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో ఈ బంద్ను మినహాయించున్నట్టు కూడా వెనక్కి తీసుకుంటున్నట్టుగా కూడా ఒక స్పష్టమైన పిలుపునైతే ఇచ్చారు వెన్నెల. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.